Hello guys, welcome to my channel. Today I'm gonna show you how to cook veg biryani in a simple way. ఎక్కువ కష్టమైతే కాదు, చాలా సింపుల్గా మీకైతే మంచి వెజ్ బిర్యానీని ఇంట్రడ్యూస్ చేయబోతున్నా. సో మొత్తం వీడియోని చూసేసేయండి. అండ్ ఎస్, ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో వారు కంపల్సరీగా అయితే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. బికాజ్ అలాంటి మంచి మంచి రెసిపీస్ అండ్ మంచి మంచి ట్రావెల్ బ్లాగ్స్ అయితే మిమ్మల్ని చూపిస్తుంటా అండ్ ఎంటర్టైన్మెంట్ కంపల్సరీగా ఉంటుంది. సో స్టార్ట్ చేద్దాం. ఎక్కడైతే మనం వెజ్ బిర్యానీకి ఏ ఇంగ్రీడియంట్స్ అయితే యూస్ చేశానో మీకు చూపిస్తున్నా. అండ్ సింపుల్గా నేనైతే వెజ్ బిర్యానీలో 2 types ఆఫ్ క్యాప్సికమ్స్, బీన్స్, ఆనియన్స్, క్యారెట్, పనీర్ అండ్ మష్రూమ్స్ అయితే యూస్ చేసిన. మీరు ఇంకా ఏది ఇష్టం ఉంటే అది మీరు యూస్ చేయొచ్చు. మీకు అవైలబుల్గా ఏ వెజిటేబుల్స్ ఉంటే అది యూస్ చేయొచ్చు. మీరు సమ్ బటర్ అండ్ రిఫైన్డ్ ఆయిల్ అయితే మనం యూస్ చేసిన తర్వాత దీంట్లో అయితే మ్యారినేట్ చేసిన పనీర్ ఏదైతే ఉందో విత్ రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, సమ్ బ్లాక్ పెప్పర్ అండ్ టర్మరిక్ పౌడర్ అయితే యూస్ చేసి అక్కడ మ్యారినేట్ చేయడానికి. సో అదైతే దాంతో మ్యారినేట్ చేసి సమ్ లైట్ టాస్ చేయాలంటే డీప్ ఫ్రై అయితే అస్సలు చేయకూడదు. సో అది కంపల్సరీగా మీరు మైండ్లో ఉంచుకోవాలి. డీప్ ఫ్రై చేస్తే మాత్రం గట్టి పడే ఛాన్సెస్ చాలాగా ఉంటుంది. అండ్ మీరైతే కంపల్సరీగా కోల్డ్ వాటర్లో దాన్ని షిఫ్ట్ చేసుకోవాలి. బికాజ్ కోల్డ్ వాటర్లో షిఫ్ట్ చేసుకోగానే అది సాఫ్ట్గా అండ్ టెండర్నెస్ అయితే ఉంటుంది, లేకపోతే చాలా హార్డ్గా అయిపోతుంది అండ్ మీకు టేస్ట్ కూడా రాదు. సో కంపల్సరీగా ఇదైతే చిన్న చిట్కా మీరు యూస్ చేయొచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ మష్రూమ్ ఏదైతే మనం మ్యారినేట్ చేసి ఉంచాం విత్ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్, బ్లాక్ పెప్పర్ అండ్ సమ్ రెడ్ సాల్ట్ యూస్ చేసే అక్కడ మ్యారినేషన్ గురించి లైక్ ప్రాపర్ 40 to 1 hour నేను మ్యారినేట్ చేసి ఉంచా. అండ్ ద వాటర్ ఇట్ రిలీజ్ బై ఇట్ ఓన్. అదైతే డ్రై అవనివ్వండి, ఎందుకంటే ఆ డ్రై అయిపోయిందంటే మీ మష్రూమ్ ప్రాపర్ కుక్ అయిపోయినట్టే. సో ఎక్కువగా అయితే దాన్ని ఫ్రై చేసేకండి, బికాజ్ ఎక్కువగా ఓవర్ కుక్ చేస్తే చాలా హార్డ్గా అయిపోతుంది అండ్ ఆ టేస్ట్ కూడా మీకు రాదు. సో ఫ్రై చేయండి, జస్ట్ ఆ వాటర్ డ్రై అయిన వరకే దాన్ని ఫ్రై చేయడానికి. దాట్స్ ఆల్. ఆఫ్టర్ దట్ కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి ఏ వెజ్జీస్ అయితే మీరు బిర్యానీలో యూస్ చేస్తున్నారో ఆ వెజ్జీస్ని అయితే దాంట్లో స్లైట్గా టాస్ చేసుకోండి. ఎక్కువగా ఫ్రై చేయాలైతే అవసరం లేదు. అండ్ కంపల్సరీగా మీరు మైండ్లో పెట్టుకున్న మాట ఏంటంటే సాల్ట్ అయితే కంపల్సరీగా మీరు యూస్ చేయకూడదు. ఈ టైంలో సాల్ట్ యూస్ చేస్తే ఆ క్రష్నెస్, ఆ క్రంచీనెస్ ఏదైతే ఉంటుందో అది పోతుంది అండ్ వెజిటేబుల్స్ టర్న్ టోటలీ సాఫ్ట్లీ అండ్ అది బాగోదు బిర్యానీలో. సో మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, సాల్ట్ అయితే యూస్ చేయకండి. జస్ట్ నార్మలీగా ఏ వెజ్జీస్ అయితే యూస్ చేస్తున్నారో అది స్లైట్లీగా ఫ్రై చేసుకోండి అండ్ ఆ పైన స్లైట్లీ గోల్డెన్ కలర్లో వస్తుంది. సో అప్పుడు వెజ్జెస్ పర్ఫెక్ట్ కుక్ అయిపోయినట్టే. ఆ టైంలో మాత్రం మీరు దాన్ని కుకింగ్ స్టాప్ చేసేయాలి. అండ్ ఎక్కడైతే నేను బేబీ కార్న్స్ అయితే యూస్ చేశా అండ్ మీరు కంపల్సరీగా ఇది 5 to 6 minutes అంత ఫ్రై చేస్తే ఓకే, పర్ఫెక్ట్. దానికంటే ఎక్కువ ఫ్రై మాత్రం చేసేయకూడదు, బికాజ్ ఆఫ్ ఆ సాఫ్టీనెస్ వచ్చేస్తే మీకు ఆ వెజిటేబుల్స్ మాత్రం మీరు ఎప్పుడైతే బిర్యానీలో దమ్ పెడతారో అప్పుడు అది చాలా సాఫ్ట్ అండ్ కరిగిపోయే ఛాన్సెస్ ఉంటుందో. సో దట్స్ వై ఎక్కువగా అయితే ఓవర్ కుక్ అయితే అస్సలు చేయకండి. అండ్ స్వీట్ కార్న్స్ వేసిన ఒక 2 to 3 minutes తర్వాత అయితే కుకింగ్ ఆపేసేయండి, అక్కడ చాలు. అండ్ దెన్ అది మ్యారినేట్ చేయాలి మనం మరి. సో ఫ్రై చేసేసి 5 to 6 minutes తర్వాత ఆపేసేయండి. అండ్ దెన్ అదొక బౌల్లో అయితే షిఫ్ట్ చేసుకోండి మొత్తం వెజ్జెస్ని. అండ్ దెన్ మనం ఏ ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నామో ఆ ఆనియన్స్ని అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి, లైక్ బరిస్తా అంటారు. సో ఆనియన్ బరిస్తా చేసుకోవాలి మనం. ఏదైతే ఆనియన్ డీప్ ఫ్రై అవుతుంది, ఈ డీప్ ఫ్రై వల్ల అయితే బిర్యానీ చాలా చాలా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అండ్ కలిసి వస్తుంది. సో ఇదైతే ప్రాపర్గా మీరు చేసుకోవాలి, మరీ ఎక్కువ ఫ్రై చేసేయకూడదు. అండ్ అక్కడ మ్యారినేట్ విత్ కర్డ్, సమ్ బిర్యానీ పౌడర్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొరియండర్ లీవ్స్ అండ్ టమాటో ప్యూరీ ఇవైతే నేను యూస్ చేసా మ్యారినేట్ చేయడానికి. అండ్ సమ్ ఆఫ్ లెమన్
హాఫ్ లెమన్ అయితే యూస్ చేయండి. అండ్ అప్రాక్సిమేట్లీ 1 అవర్ టు 1.5 అవర్ వరకు అయితే అది మ్యారినేట్ కోసం వదిలేసేయండి. అండ్ దెన్ హాట్ వాటర్ పెట్టుకోండి ఫర్ రైస్. హాట్ వాటర్లో దాల్చీని, బే లీవ్స్ అండ్ స్టార్ ఫ్లవర్స్ అండ్ బ్లాక్ పెప్పర్, లాంగ్, ఎలైచి ఇవైతే యూస్ చేయండి. సో ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది. అండ్ మింట్ లీవ్స్ అండ్ కొరియాండర్ లీవ్స్ కూడా యూజ్ చేయండి. అండ్ కంపల్సరీగా మర్చిపోకండి ఎక్కడైతే మీరు సాల్ట్ని యాడ్ చేయాలి. బికాజ్ ఎక్కడ సాల్ట్ యాడ్ చేసి మీరెంతైతే సాల్ట్ యాడ్ చేస్తారో అదే మీ రైస్కి అయితే ఆ ఫ్లేవర్ని అయితే వస్తుంది. డైరెక్ట్గా సాల్ట్ వేస్తే మాత్రం రైస్ మీకు చాలా స్మూత్లీగా అనిపిస్తుంది. సో రైస్లో ఆ టేస్ట్ అయితే రాదు. సో ఎక్కడే మీరే ఎంత సాల్ట్ కావాలంటే అంత మీ టేస్ట్కి తగ్గ దీంట్లో యాడ్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ 80% కుక్ చేయాలి. 80% కంటే ఎక్కువ మాత్రం కుక్ చేయకండి, లేకపోతే రైస్ పాడైపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. దెన్ యాడ్ సమ్ ఘీ. రిఫైన్డ్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు, బట్ నేనైతే ఘీ యూస్ చేస్తాను బికాజ్ ఆ ఫ్లేవర్ అండ్ టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. అండ్ దెన్ మనమైతే మ్యారినేట్ చేసుకున్నాము ఏ వెజ్జెస్ని, ఆ వెజ్జెస్ అయితే ఈ ఘీలో వేసేసి ఒక 15 to 20 మినిట్స్ వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి, టాస్ చేసుకోవాలి. సో అండ్ లో ఫ్లేమ్లో కంపల్సరీగా, హై ఫ్లేమ్లో అయితే పెట్టకండి, లో టు మీడియం ఫ్లేమ్లో దాన్ని కుక్ చేయండి. సో ఆ టేస్ట్ అయితే బాగా వస్తుంది బికాస్ కర్డ్ యూస్ చేస్తున్నాం కాబట్టి. ఆ కర్డ్ కానీ ఎక్కువగా కుక్ అయిపోతే చేదుతనం వచ్చేస్తుంది. సో లైట్లీగా కుక్ చేయాలి. దెన్ యాడ్ మష్రూమ్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ బిర్యానీ మసాలా ఏదైతే ఉందో అది యూస్ చేయండి. అండ్ అక్కడ సాఫ్రాన్ మిల్క్ అయితే మిల్క్లో సాఫ్రాన్ వేసేసి రెడీగా ఉంచుకున్న. దెన్ లేయరింగ్ స్టార్ట్ చేసాము. అక్కడ పనీర్ క్యూబ్స్ ఏదైతే మనం ఫ్రై చేసుకొని ఉంచాము ఆ పనీర్ క్యూబ్స్ అండ్ రైస్ ఏదైతే కుక్ రైస్ ఉందో 80% కుక్ రైస్ అదైతే లేయరింగ్ చేస్తున్నాం. అలా 3 లేయర్స్ చేసిన తర్వాత బిర్యానీ మసాలా ఏదైతే ఉందో బిర్యానీ మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్, ఘీ, పనీర్ క్యూబ్స్ అండ్ కొరియాండర్ లీవ్స్ అండ్ మింట్ లీవ్స్ ఇవైతే యాడ్ చేసాను. అండ్ దెన్ సాఫ్రాన్ మిల్క్ అండ్ 1 కప్ ఆఫ్ హాట్ వాటర్ని దాంట్లో వేసి దమ్లో పెట్టేసాం ఫర్ 15 మినిట్స్ షాల్ దమ్ గురించి. దెన్ కాజు అండ్ కిస్మిస్ని అయితే ఘీలో రోస్ట్ చేసుకున్నాం విత్ స్లైట్లీ టచ్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్. అది చేసుకున్న తర్వాత అది దీనిపైన గార్నిష్ చేసాం. అండ్ యువర్ బిర్యానీ ఈజ్ టోటలీ రెడీ. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. అండ్ సర్వ్ చేస్తున్నా నేను విత్ కుకుంబర్ ఫ్లవర్ అండ్ రైతా, బూందీ రైతాతో. ఇదైతే మన ఈజీ హోమ్ మేడ్ వెజ్ బిర్యానీ అయితే రెడీ, లైక్ రెస్టారెంట్ స్టైల్ వెజ్ బిర్యానీ అయితే రెడీ. సో దీన్ని టేస్ట్ చేసి నేను చెప్తా. అండ్ మీరైతే కంపల్సరీగా ఇంట్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్ ప్రాసెస్, ఎక్కువగా తాంజామ్ అయితే లేదు. అండ్ నేనైతే ఛాలెంజ్గా చెప్తున్నా, మీకైతే చాలా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కంపల్సరీ కామెంట్ చేయండి. అండ్ ఇప్పటి వరకు ఎవరైతే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. డూ లైక్, షేర్, మీ ఫ్యామిలీని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye.